సిద్ధపరిచిన సందేశాన్ని వినడానికి, దాన్ని అనుసరించడానికి మేము వచ్చాము. మీ ఆత్మతో మీ వాక్యము ద్వారా తాకి మా నాయన మీలోనికి మమ్మల్ని మార్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 98 మనం చదువుకున్నాం. ఆ 98లోని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచనములో 2వ భాగం, ఆ 2వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఈ దిన సందేశానికి రక్షణ అనే నామకరణం చేద్దాం, అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఆయన దక్షిణ హస్తము లేక ఆయన పరిశుద్ధ బాహువు ప్రభువైన యేసుక్రీస్తును గురించి సూచిస్తూ ఉంది. ఆయన రక్షణ వెల్లడి చేసినప్పుడు మానవులలో కలిగిన ప్రతిస్పందన ఈ కీర్తనలో రాస్తున్నాడు. ఈ కీర్తన ట్రాన్స్లేషన్లో తెలుగులో మనం చదువుకుంటాం, కానీ హీబ్రూ భాష వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రాగయుక్తంగా పాడతారు. పాడినప్పుడు పల్లవి పాడతాం, చరణం పాడతాం, చాలా ఉద్రేకంతో, ఒక్కొక్కసారి ఉద్వేగంతో కూడా ఉంటాం. ప్రభువైన దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. అప్పుడు మానవులలో కలిగిన ప్రతిస్పందన వ్రాస్తున్నాడు. మోస్ట్ ఇమోషనల్, పవర్ఫుల్ ఆల్సో. కాబట్టి తర్వాత వచనాల్లో చూస్తే సర్వ భూజనులారా అని యెహోవాను బట్టి ఉత్సహించుడు, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతము పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. కాబట్టి దేవుడు మానవులకు రక్షణ అనుగ్రహించినప్పుడు మానవులలో కలిగే ప్రతిస్పందన ఇక్కడ రచయిత వర్ణిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవదూత కూడా ఆర్భాటముతో లేక ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటారు. సర్వ భూజనులారా అని మాట్లాడు, సమస్త జనులకు సంతోషము, సంతోష వార్త మీకు తెలియపరచబడి ఉన్నది. లూకా 2:11లో ఆ మాట వ్రాయబడింది. ఎంతో ఉద్వేగంతో, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేములో దావీదు పట్టణములో జన్మించినప్పుడు దేవదూతలు అందరూ కూడా, సర్వ సైన్య సమూహము కూడా ఆయన్ని ఆరాధించారు. ఇమోషనల్గా ఉద్వేగంతో ఆరాధించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణ లేక విమోచన, ఇంకా చెప్పాలంటే మరణములో నుండి మానవుడు జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది రక్షణగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయము స్పష్టమైనప్పుడు
సర్వభూజనులారా అంటూ ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. అంతటితో ఆగిపోలేదు. రెస్పాన్స్ ఇన్ ది నేచర్. ఈ సముద్రాలు కానీ, కొండలు కానీ, లేక ప్రకృతి కానీ ఏ ప్రకారముగా నాట్యమాడుతున్నారు, మనకి అది కళ్ళతో ఆ నాట్యము చూడలేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికత చింతన కలిగిన వారు దాన్ని గ్రహిస్తారు. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. మానవుని యొక్క విమోచన దేవుడే కాదు, దేవుని దూతలే కాదు, సర్వ ప్రకృతి కూడా ఎంతగా ఇన్వాల్వ్ అవుతుందో మనకి అర్థమవుతూ ఉంది. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. ఇది పొలిటికల్ మైండ్ ఉన్నవారు అర్థం చేసుకుంటారు. మామూలు వారికి ఇది అర్థమై సాగు. నదులు చప్పట్లు కొట్టునుగాక. ఒక్క పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక. పొలిటికల్గా వ్రాస్తూ ఉన్నాడు. అంటే టోటల్గా ఆలోచిస్తే దేవుడు మానవునికి అనుగ్రహించిన రక్షణ అనేది మహా విలువైంది. ఎంత విలువైందో ఎవరూ ఊహించలేరు. అందుకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. మహా అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్. మహా సంతోష ఆ సువార్త గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకుందాం. ఇది దేవుడు మానవునికి అనుగ్రహించిన రక్షణ. ఎట్లా అర్థం చేసుకోగలం? ప్రభు లూకా సువార్త 16వ అధ్యాయంలో చక్కని సంగతి తెలియచేశాడు. ఒకడు లాజరు, మరొకడు ధనవంతుడు. లాజరు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. ఆయన అక్కడ నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అగ్ని జ్వాలలో యాతన పడతా ఉన్నాడు. అబ్రహాముకి కేకలు వేస్తూ ఉన్నాడు. నేను ఏమి అడగడం లేదు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు అడగడం లేదయ్యా. ఈ లాజరు ఆ మంచినీళ్ళ గ్లాసులో వేలు పెట్టి పైకి లేపితే కొన్ని చుక్కలు పడతా ఉంటాయి. ఒక్క చుక్క నాకు కావాలి. అర్థం చేసుకోవచ్చు ఎంత విపరీతమైన వేదనలో ధనవంతుడు ఉన్నాడు. ఇది సత్యము. సత్యము ముమ్మాటికి సత్యం. అంటే మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ, చిన్నవాడు పెద్దవాడు ముసలివాడు ఎవడైనా చనిపోయిన క్షణములో ధనవంతుడిలాగన్నా ఉంటాడు, లాజరులాగన్నా ఉంటాడు. దట్ ఈస్ ఇటర్నల్. ఇది సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై ఉండి మానవుడిగా జన్మించాడు. జస్ట్ టెల్ us ది ట్రూత్. ఆ ట్రూత్ ద్వారా మనల్ని విమోచించడానికి ఆయన వచ్చాడు. ఆయన చెప్పిన సత్యం ఇది. చనిపోయిన తర్వాత ఒకవేళ అతని కొరకు ప్రార్థనలు చేసినా, మొర్రలు పెట్టినా, దట్ విల్ నెవర్ చేంజ్. అది దానియేలు గ్రంథములో కూడా వ్రాశాడు. అందుకే ప్రసంగి కూడా చక్కని మాట చెప్తాడు. మీరు పుట్టినరోజు పండుగ కలవకుండా పెళ్లి రోజు పండుగ కూడా వెళ్ళదు. 7వ అధ్యాయంలో ఉన్న మాటలు చెప్తున్నాను. ఎక్కడైతే చచ్చిపోతారో మనుషులు, సమాధి కార్యక్రమం దానికి వెళ్ళండి అంటాడు. ఎందుకయ్యా సమాధి కార్యక్రమం వెళ్ళమంటున్నావు? పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎందుకంటే పుట్టినరోజు నీకు అయిపోయింది. పెళ్లి రోజు కొంతమందికి అవ్వకపోవచ్చు, పుట్టినరోజు అందరికీ అయిపోయింది, పుట్టేశాం. యు ఆర్ గోయింగ్ టు డై. అది ఇంకా నీ జీవితానికి రాలేదు అని అంటాడు. కింద బ్రతుకుచున్న వారు మరణమును మనస్సున పెట్టుదురు. అందుకు
అందుకని ఆయన పుట్టినరోజు పండుగ కాదు, మరణదినంగా వెళ్ళమంటున్నాడు. అంటే పుట్టేసాం మనం అందరం కూడా. వీ హ్యావ్ అవర్ డిఓడి, వీఆర్ గోయింగ్ టు సీ అవర్ డిఓడి. కాబట్టి ఆ డిఓడి, డేట్ ఆఫ్ డెత్ గురించి ఆలోచించలేదు. బతుకుతున్నావు నీవు, ఏంది నువ్వు ఆలోచించేది? ఏమేమో చెయ్యాలి అనుకోవటం కాదు. అవన్నీ ఆలోచించవచ్చు, అవన్నీ ఉంటాయి మనకి, మన యొక్క బాధ్యత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రసంగి సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడతాడు. బ్రతికున్న ప్రతి ఒక్కడూ కూడా ఆలోచించవలసింది డెత్. పెడతాం, సమాధి పెట్టి తీసుకొస్తారు, ఆయన అందులో పెడతారు, లేకపోతే ఆమె పెడతారు. థింక్ అబౌట్ ఇట్. నా పేరు సిరాజ్, ఎ డే విల్ కమ్. మా మనవలో, మా ఎవరో ముదు మనవలో, దే కీప్ మీ ఇన్ దట్ బాక్స్. నా స్నేహితులు వాళ్ళు వచ్చి మోసుకెళ్తారు. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్, ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ఇట్. నేను అది నాకు తెలియకపోవచ్చు, బట్ ఐ ఫేస్ ఇట్. కాబట్టి నువ్వు మరణమును మనస్సులో పెట్టాలి. ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు త్వరగానే. ఒకడు 2 రోజుల్లో చచ్చిపోవచ్చు, ఇంకోటి 2 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, ఇంకోటి 20 ఏళ్ళు చచ్చిపోవచ్చు. బట్ వీ డై. ఇక్కడ ఎందుకు మనస్సును పెట్టాలంటే ఏం జరుగుద్ది నేను చచ్చిపోయినప్పుడు? లాజరు లాగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లకు వెళ్తానా, లేక ధనవంతుల్లాగా యుగ యుగాలు నిత్యమైన అగ్నిలోకి వెళ్తానా అనేది నీవు ముందే తెలుసుకోవాలి. దట్ ఈస్ గాడ్స్ మెసేజ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్లీజ్, ప్రతి ఒక్క, అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఒక్కసారి మన కీర్తన పుస్తకంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఫ్యాంటాస్టిక్. 3వ పేజీలో ఉన్న మాట. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నిటినీ క్షమించుచున్నాడు. ఇన్ హిమ్. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనము ఆరాధన క్రమంలో కీర్తించాం. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. అంటే ఆన్ హిస్ పార్ట్, ప్లీజ్ మేక్ ఇట్ ఎ పాయింట్. ఆన్ హిస్ పార్ట్ he paid price for every evil in our life. He paid price. మనం చేసిన పాపాలే కాదు, మన హృదయములో ఉన్న పాపాలు ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పాడు, మానవ హృదయం అంటే ఏంటో చెప్తున్నాడు. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనములు, లోభములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, అహంభావము, అవివేకము, దేవదూషణము. ఆ లిస్ట్ ఇస్తున్నాడు 7వ అధ్యాయం 21లో. దిస్ ఈజ్ అవర్ హార్ట్. ఆదాము అనే ఒక్కడు దేవుణ్ణి తృణీకరించాడు. లైట్ పోతే చీకటి వచ్చినట్టుగా పరిశుద్ధుడకు దేవుణ్ణి తృణీకరించిన క్షణములో ఆదాము యొక్క హృదయము సమస్తమైన దుర్గుణములతో నిండిపోయింది. ఎంత నిండిపోయిందంటే పురుషోత్తమ చౌదరి గారు అంటాడు, త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఈ విధముగా చెడిపోయాను రా. ఇది మానవుడైన మన బతుకు. కాబట్టి every fellow must go to eternal hellfire when he dies. It is the law of God, justice of God. ఈ విధంగా ఉన్నప్పుడు కృపగల దేవుడు, కనికరమ గల దేవుడు, his own son, ఆది యందు వాక్యం అంటేను సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆ వాక్యము శరీరధారి అయి ది వెరీ గాడ్,
జీసస్ క్రైస్ట్ ది వెరీ గాడ్. అదే విశ్వాస ప్రమాణంలో మరలా మనం చెప్పుకుంటాం. ఇంకా స్పష్టంగా కావాలంటే మన కీర్తన పుస్తకంలో ఫుల్ సైజ్, చిన్న కీర్తన పుస్తకం నాకు ఇష్టం లేదు, ఫుల్ సైజ్ కొనుక్కుందాం. ఎందుకంటే అనేకమైన పెద్దది అంటే పాటలు మాత్రమే కాదు, మనకి ట్రెడిషన్లో దేవుడు ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ ఇచ్చాడు. అందులో టెనీషియస్ క్రీడ్ 378 పేజీలో ఉంది. ఇవన్నీ కూడా చర్చ్ హిస్టరీలో మనం అర్థం చేసుకోవచ్చు. మనకు మన పాపములను అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనకి క్షమాపణ అనుగ్రహించాడు. ఫైన్, ఇట్ ఈస్ గాడ్స్ పార్ట్, బట్ అవర్ పార్ట్, వీ హ్యావ్ అవర్ పార్ట్. దానికి అర్థంను ఎందరూ అంగీకరించిరో, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆన్ హిస్ పార్ట్ మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. మనము దానిని స్వీకరించామా లేదా? స్వీకరించాము అనుకోండి, డాక్టర్ గారు చెప్తారు, నీ పరిస్థితి బాగోలేదయా, 5 days మాత్రమే బతుకుతావు. హల్లెలూయా. Within 5 days I am going to see my God face to face. ఇప్పటిదాకా ఏదో విశ్వాసము ద్వారా మనోనేత్రాలతో నా ప్రభువుని ఊహించుకున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. Within 5 days goodbye to my eternal city. The joy will spring in you if you are born again. Make it a point. అందుకే ప్రభు అన్నాడు, నికోదేముతో చక్కగా మాట్లాడతాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అంటే ఈ ఆత్మ మూలముగా నీటి మూలముగా అన్నప్పుడు వాక్యమును నీటితో పోలుస్తారు అనే మాట చాలాసార్లు వింటాం. ఆత్మ మూలముగా అన్నప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని రాస్తాడు. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గురించియు మిమ్మును ఒప్పుకొన చేయును. ఇందా చెప్పాము, జ్ఞాపకం చేసుకున్నాం కదా. మార్కు సువార్తలో మానవ హృదయములో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనములు, లోపములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. దిస్ ఈజ్ మై కండిషన్, అవర్ కండిషన్. ఇన్ షార్ట్ పౌలు అంటాడు 7వ అధ్యాయం రోమాపత్రికలో, నాయందు మంచిది ఏదియో నివసింపదు. బ్యూటిఫుల్ వర్డ్ అని. అది మంచిది ఏమీ ఉండదంటావా? మరి ఏముంది నీలో అంటే అదే 7వ అధ్యాయము 17వ వచనములో చూసిన 20వ వచనములో చూసిన అగైన్ హి స్పీక్స్, నాయందు నివసించు పాపము, నాయందు నీలో మంచిది లేదు, మరి ఏముందంటే పాపము. అట్లాగా మానవ హృదయాన్ని మనకి చూపిస్తాడు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఆత్మ మూలముగా జన్మించడం, ఆత్మ మూలముగా జన్మించితేనే గాని మానవుడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. అంటే ఎక్కడికి వెళ్తాడు? ధనవంతులాగా యుగయుగములు అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందడానికి వెళతాడు. ఆత్మమూలముగా జన్మించని ప్రతి ఒక్కడు కూడా, ఆత్మమూలముగా జన్మించడం అంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. పౌలు ఆత్మమూలముగా జన్మించాడు కాబట్టి అంటాడు, నా యందు మంచిది ఏదియో నివసింపదు.
నాలో నివసించేది పాపం. వాక్యం చదువుకుంటున్నప్పుడు నిజమే ప్రభా, నాలో మీరు చెప్పిన ప్రతి పాపము నాలో ఉంది. కొన్ని పాపాలు మనం చేస్తాం, కొన్ని పాపాలు మనం చేయకపోవచ్చు. కానీ మానవుడిగా, అంటే మనం ఆదాముకు పుట్టాం, ఆదాము మన తండ్రి, మన పితరుడు. ఆయన పాపం చేసినప్పుడు మానవ జాతి అంతా ఆయన గర్భంలోనే ఉన్నారు. మన యొక్క సమయంలో మనం మన తండ్రికి జన్మించాం. కాబట్టి మనము మన తల్లిదండ్రులు అన్ని తరాలు ఆదాము నుంచే వచ్చారు. కాబట్టి ప్రతి మానవుడు దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ మ్యాన్. 6వ అధ్యాయము ఆదికాండములో జల ప్రళయానికి ముందు నోవహుతో దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. 6, 7, 8 3 అధ్యాయాల్లో జలప్రళయం వివరించబడింది. దానికి ముందు 5వ వచనములో అంటాడు, మానవుడు హృదయము యొక్క తలంపులలోని ఊహ. హృదయము, అందులో తలంపు, అందులో ఊహ. అంటే గోయింగ్ డీపర్ ఇంటూ హ్యూమన్ హార్ట్. పైకి ఎన్నో మంచి పనులు చేయొచ్చు, మంచిగా మాట్లాడచ్చు, మంచిగా ప్రవర్తించవచ్చు. బట్ అవర్ యాక్చువల్ నేచర్ మాట్లాడతాడు. మానవ హృదయము యొక్క తలంపులలోని ఊహ. ఈజ్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్. నార్మల్గా పొయిటిక్ లాంగ్వేజ్లో బాగా అర్థం అవ్వచ్చు. లాంగ్వేజ్ పొయిట్రీ తెలుసుకున్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. హృదయము యొక్క తలంపులలోని ఊహ 4 words రాస్తాడండి. అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, వాట్ యు ఆర్. అంతయు ఎల్లప్పుడూ చెడ్డది కాదు, కేవలము చెడ్డది. కేవలం అనే పదం తెలుగు భాషలో అర్థం చేసుకుంటే కేవలము చెడ్డది అంటే చెడ్డది తప్ప మరి ఏమీ కాదు. కేవలము వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఆ వర్డ్ వాడాడు అక్కడ. దిస్ ఈజ్ మై కండిషన్. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఓకే అన్నమాట వినిపిస్తుంది కదా మీకు? థ్యాంక్ యూ. ప్లీజ్. ఇప్పుడు మనకి దేవుడు తన కుమారుని పంపించాడు, తన వాక్యాన్ని మన భాషలో మనకిచ్చాడు. ఎందుకనంటే మనము మన మరణమును మనసులో పెట్టాలి. మరణం అంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో అని ఆలోచించడం కాదు. ఇక్కడ నేను తప్పనిసరిగా చచ్చిపోతాను, కానీ చచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అది మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు చచ్చిపోతావు, గ్యారంటీగా చేస్తావు. అయితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ధనవంతుల్లాగా వెళ్తావా, లాజర్లాగా వెళ్తావా? ఆ విషయాన్ని ముందే తెలుసుకో. అందుకనే మనకు 66 పుస్తకాలు ఉన్న బైబిల్ను దేవుడు మనకిచ్చాడు. అంటే ఆత్మమూలముగా జన్మించిన వాడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇతరుల తప్పుల గురించి మాట్లాడు, తన తప్పుల గురించి మాట్లాడతాడు. ప్లీజ్. ఒక ఆయన అన్నాడు, ఇతరుల తప్పుల గురించి మాట్లాడితే, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడితే నాకు ఉపయోగం ఏముందండి? మీరు మాట్లాడితే నా తప్పు గురించి మాట్లాడండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రులుగా నా పాపం గురించి మాట్లాడాయా? నా స్నేహితుడా, నా సోదరుడా, నేను ఒప్పుకుంటే నేను క్షమాపణ ఎంజాయ్ చేస్తాను. నేను ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుంచి ఆయన కడుగుతాడు. కడగడం మాత్రమే కాదు, పవిత్రపరుస్తాడు. అంటే తన పవిత్రతను మనకు వసంగుతాడు. వాట్ ఏ గాడ్ ఈస్ హీ!
వాట్ ఏ గాడ్ ఈస్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఈస్. ప్లీజ్ 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 ప్లీజ్, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం మనం, క్రైస్తవ సంఘానికి వస్తున్నాం మనం. కొంతమందికి తాత ముత్తాతల నుంచి కూడా క్రైస్తవులు. సిగ్గు లేకుండా ఇతరుల తప్పు గురించి మాట్లాడుతున్నావు. బుద్ధి లేవాడు. నీ తప్పు గురించి నువ్వు మాట్లాడు, నీ తప్పు గురించి నువ్వు ఒప్పుకో. అంటే యు ఆర్ గివింగ్ స్పేస్ టు ది హోలీ స్పిరిట్. ఆత్మ మూలముగా జన్మించడానికి, అంటే తండ్రి అనుగ్రహించిన పాప క్షమాపణను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అది అర్థం చేసుకున్నావు. ఎందుకంటే ఎవరు ఆ పాప క్షమాపణ స్వీకరిస్తారో అది వాళ్ళదే. వాట్ ఏ గాడ్ ఈస్. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, తన తరపున తన బాహువు అనగా తన కుమారుడు మానవ జాతికి రక్షణ ఇచ్చేశాడు. అయితే నా అవర్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని తీసుకున్నామా తీసుకోలేదా, స్వీకరించామా స్వీకరించలేదా. చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. కొంతమంది చర్చి బిల్డింగ్ మొత్తం డబ్బంతా వాళ్ళే ఇవ్వచ్చు, మరి కొంతమంది ఇంకా ఇంకా చేయొచ్చు. అనుకుంటారు మేము ఎన్ని చేశాము కదా, దేవుడు మమ్మల్ని రక్షించరా, మేము మందిరానికి ఎంత ఇచ్చాము, లక్షలు ఇచ్చామండి, నా కొడుకైతే 20 లక్షలు పంపించాడు అమెరికా నుంచి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా నేను పాప క్షమాపణ పొందలేనా? 20 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చాను. అందుకే చక్కగా యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది. 63 ఇప్పుడే చదువుకున్నాం, 6:63. శరీరము కేవలము నిష్ప్రయోజనము. దాని అర్థం ఒకటే. శరీరం అంటే హ్యూమన్ ఎఫర్ట్, హ్యూమన్ ఎండెవర్, హ్యూమన్ ఆస్పిరేషన్స్, హ్యూమన్ జీల్, హ్యూమన్ కంట్రిబ్యూషన్. ఏ మానవుడు ఎంత చేసినా ఏమి చేసినా శరీరాన్ని కాల్చబడ్డానికి అప్పగించుకున్నా, నీ ఆస్తి అంతా బీదలకు సంఘానికి ఇచ్చినా, యూ కెన్ నెవర్ రిసీవ్ ది ఫర్గివ్నెస్. ఎందుకంటే హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా ఎప్పుడూ నీకు రక్షణ రాదు. హ్యూమన్ ఎండెవర్ ద్వారా 100 కాదు 40 రోజుల ఉపవాసం ఉండి ప్రతి ఉన్న యూ కెనాట్ గెట్ సాల్వేషన్. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఒకే ఒక మాట, బ్యూటిఫుల్ వర్డ్, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. అగైన్ హీ ఈస్ కమింగ్ బ్యాక్ టు ది స్పిరిట్. ఇక్కడ కూడా అంటే ఆత్మ చేత ఒప్పించబడ్డావా, నీ పాపపు బతుకు సంగతి. ఎప్పుడైతే ఆత్మ చేత ఒప్పింపబడినప్పుడు అదే ఆత్మ ఏం చేస్తారో ఇక్కడ చూస్తున్నాం. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఆరాధన క్రమం 3వ పేజీలో బైబిల్లో ఉన్న సంగతులే మనం ఆరాధన క్రమంలో ఒక సిస్టమేటిక్గా రాసుకున్నాం. చూసారా? అంటే మనము ఆ యొక్క పాప క్షమాపణ పరిశుద్ధాత్మ, అంటే పరిశుద్ధాత్మ చేసే కార్యం మన పాపాన్ని ఒప్పిస్తారండి. ఆయన ఒప్పిస్తారు. అంతేకాదు మనం అడుగుతాం, ప్రభువా షో మీ మై సిన్, డోంట్ షో మీ అదర్స్ సిన్. నాకు వద్దు. అందుకే 139వ కీర్తనలో నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరంగాన్ని పరిశీలించు, నీకు ఆయాసకరమైనది ఉన్నదేమో చూడుము అంటే దాని అర్థం చూపించయ్యా, చూపించు ప్రభా, ప్లీజ్ ప్లీజ్. అది ఎప్పుడైతే ఆ స్థితికి మనం వస్తామో ఒప్పించబడతాము. అందుకే అన్నాడు పేతురు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీవే దేవుని
పరిశుద్ధుడవు. అంటే శరీరం వల్ల కాదు, హ్యూమన్ ఎఫర్ట్ వల్ల కాదు మాకు వచ్చిన ఈ రక్షణ నీ వల్ల వస్తుంది. ఎందుకంటే నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు. కొంచెం మనం తిమోతి పత్రిక ఇప్పుడే చదువుకున్నాం, అక్కడికి వెళ్తే చక్కగా 8 నుంచి 13 వరకు 4 మాటలు ఆయన రాశాడు. యేసుక్రీస్తు దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం అని స్టార్ట్ చేసి 13వ వచనం వచ్చేటప్పటికి అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. అరే మనం నమ్మదగం, మనం చెప్తాం, చేస్తామని చెయ్యం. మనం నమ్మదగిన వారమైనా ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఎప్పుడు ఆయన నమ్మదగిన వాడే, ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఎందుకంటే తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. అర్థం చేసుకుందాం. తన వద్దకు వచ్చువానిని ఆయన ఎంత మాత్రమునో త్రోసివేయడు. అడుగుదామా, మన గదిలోకి వెళ్ళి, మన ఇంటికి వెళ్ళి, నా తప్పు నాకు చూపించయ్యా, నా బతుకు నాకు చూపించయ్యా, నా హృదయంలో ఉన్న అహంభావం నాకు చూపించయ్యా, నా హృదయంలో ఉన్న జాగ్రత్తలను చూపించు. జాగ్రత్తను క్రియల్లో చేయకుండా చాలామంది ఉన్నారు. అందుకే ప్రభువు క్రియలు మాత్రమే కాదు, హృదయాన్ని కూడా పరిశీలిస్తాడు. కాబట్టి అంటాడు, ఎవరైనా సరే ఆ చూపుతో చూచాడంటే అప్పుడే వాడు ఆ పాపం చేశాడు. అంటే అవర్ హార్ట్లో ఉన్న ఆ పాపాన్ని బట్టి ఆ చూపులు వస్తున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు ఒక చక్కని మాట, ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏం జరుగుద్ది అంటే, నాకు నేనుగా నా హృదయాన్ని పవిత్రపరచుకోలేను, ఆ చూపు లేకుండా బతకలేను. కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఆ చెడ్డ చూపు కలిగి ఉన్నాను అని ఒప్పుకున్నప్పుడు ఆయన నా హృదయాన్ని మార్చివేస్తాడు, తన స్వరూపాన్ని మనకిస్తాడు. వండర్ఫుల్ గాడ్. ఇక్కడ ఒక రాయబడిన చక్కని మాట, తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. అంటే ఆయన రక్షించుకున్నప్పుడు చేసే ఒక అద్భుతమైన కార్యం ఏదంటే, తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని మనం చెప్పుకున్న మాటనే 250వ కీర్తన, మన కీర్తన పుస్తకంలో పరిశుద్ధాత్మని బంధుము అనే ఆ పాటలో ఆఖరి చరణంలో ఉన్న మాట. పరిశుద్ధాత్మని కలిగిన జీవితమెల్లా పరిశుద్ధముగా ఉండును, పరిశుద్ధ జీవితము కరము సాధ్యం బగును, పరిశుద్ధాత్మ శక్తిని వర్తింపగలము అట్లు. అంటే ఎంత ప్రయత్నించినా పాపా నుంచి బయటకు రాలేం. ఆ ప్రభు మీద ఆనుకున్నప్పుడు, ప్రభు చేత ఒప్పించబడినప్పుడు, అవును ప్రభా, అవును ప్రభా, నాలో మంచిది ఏదీ లేదు, అంతా చెడ్డమే, అంతా చెడ్డమే, అంతా పాపమే అని ఏమి దాచుకోకుండా ఒప్పుకున్నప్పుడు క్షమించడం మాత్రమే కాదు, తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ మనకు పాప క్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాదు, ప్రతి దినము పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. పాప క్షమాపణ ఇచ్చి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన ద్వారా ప్రతి దినము ఆయనతో నడవడానికి, పరిశుద్ధతలో కొనసాగడానికి నడిపిస్తాడు. అందుకే 23వ కీర్తనలో ప్రాఫెటిక్గా అంటాడు, తన నామమును బట్టి ఆయన నన్ను నీతి మార్గములలో నడిపించుచున్నాడు. ఎందుకంటే మానవుడు ఎవడో నడవలేడు కాబట్టి. గివ్ అవర్ హార్ట్ టు గాడ్. పరిశుద్ధాత్మని అలవ్ చేద్దాం. ఆయన మనం ఒప్పించినప్పుడు మనం ఒప్పుకుందాం. యేసుక్రీస్తునందు విశ్వాసము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము కూడా, ఇఫ్ వి డిపెండ్ ఆన్ హిమ్, హెల్ప్ గాడ్, టేక్ మై హ్యాండ్, నా చూపుడు బాగోలేదు ప్రభు, చేయి పట్టుకోమంటే నూతనమైన కళ్ళు, నూతనమైన చూపు, నూతనమైన హృదయాన్ని ఇచ్చి ప్రతి దినము నడిపిస్తాడు. వై? హీ ఈస్
ఫెయిత్ఫుల్. మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన వాడు. లెట్స్ ప్రే. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తులో మమ్మలను రక్షించుకొని నీ కుమారునితో యుగ యుగములు పరలోకములో అబ్రహాముతోనూ దేవదూతలతోనూ లాజరుతోనూ ఉండుటకు మీరు మాకు రక్షణ అనుగ్రహించారు. ఈ రక్షణ స్వీకరించకుండా ఎవ్వరూ తప్పిపోకూడదు. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.